సమ్మర్ వచ్చిందంటే మనం మన బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. దానికోసం ఒక 3-4 లీటర్స్ వాటర్ అనేది తాగుతూ ఉండాలి. దాంతోపాటు అప్పుడప్పుడు షర్బత్లు కానీ ఇలా పచ్చి మామిడికాయతో చేసే ఆంపన్నా కానీ తాగుతుండటం వల్ల బాడీ అనేది ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంటుంది. అలానే వడదెబ్బ లాంటివి తగలకుండా ఉంటాయి. ఇక్కడ నేను ఆంపన్నా చేయడానికి మీడియం సైజ్ మామిడికాయని తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసి పీల్ చేసుకున్నాను. ఇలా పీల్ చేసిన మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కట్ చేసిన ఈ ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి. దానికోసం ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. దానిలో కట్ చేసిన ముక్కల్ని వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడకడానికి నాకు 5-7 నిమిషాలు టైం పట్టింది. ఆంపన్నా చేయాలంటే పెద్దగా టైం అవసరం లేదండి. మన దగ్గర కేవలం 10 నిమిషాలు టైం ఉంటే చాలు, చాలా త్వరగా అయిపోతుంది. ముక్కలు బాగా ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇవి చాలా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట. తర్వాత దీన్ని తీసి పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇక్కడ నేను ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ని సపరేట్ చేసుకున్నాను. ముక్కలు మాత్రమే మిక్సీ జార్లో వేసి బాగా బ్లెండ్ చేసుకుంటాను. ఇలా ఈ సమ్మర్లో అప్పుడప్పుడు ఇలా ఆంపన్నా చేసుకొని తాగుతుండండి. డీహైడ్రేషన్ కాకుండా, వడదెబ్బ తగలకుండా మనం సేఫ్గా ఉంచుకోవచ్చు అన్నమాట. ఈ మామిడికాయ ముక్కలతో పాటు నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే చిటికెడు కారం, చిటికెడు మిరియాల పొడి వేసుకొని స్వీట్నెస్కి మీకు తగినట్టుగా షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బెల్లం యాడ్ చేశాను. మొత్తం దీన్ని మిక్సీ పట్టి స్ట్రెయిన్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఉడికించినప్పుడు వాటర్ ఉన్నాయి కదా, వాటిని కూడా దీనిలో యాడ్ చేసి స్ట్రెయిన్ చేశానన్నమాట. ఇంట్లో ఉండే మెంబర్స్కి తగినట్టుగా క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ నేను కూల్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ని కూడా యాడ్ చేసి ఈ పల్పుని మొత్తం బాగా స్ట్రెయిన్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ ఆంపన్నా చేయడం. దీనికి టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ఫైనల్గా దీన్ని సర్వ్ చేసేసుకుందాం. ఇక్కడ లెమన్ తీసుకొని గ్లాస్ అంచుల వెంబడి బాగా రుద్దాలి. దీన్ని సాల్ట్, షుగర్, కొద్దిగా చిల్లీ పౌడర్ వేసిన మిక్స్చర్లో రోల్ చేయాలి. జస్ట్ ఇది గార్నిష్ కోసం అన్నమాట. ఇప్పుడు గ్లాసెస్లో ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక 4-5 పుదీనా ఆకులను తీసుకొని వాటిని ఇలా చిన్నగా కట్ చేసి గ్లాస్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న జ్యూస్ ఉంది కదా, ఈ జ్యూస్ని దాంట్లో పోసి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి ఆంపన్నా. ఇలా అప్పుడప్పుడు చేసుకొని తాగుతూ ఉండండి. మనకి ఎనర్జీతో పాటు డీహైడ్రేషన్ లేకుండా శరీరానికి చాలా చలువ చేస్తుంది కూడా.